ఫ్రెండ్స్, ఐ డోంట్ నో మన ఇండియా గవర్నమెంట్ ఎందుకు ఈ ఇన్ఫ్లుయెన్స్ వదిలేస్తుందో కానీ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి అమౌంట్ ఏ అమౌంట్ అయితే పే చేస్తాయో ఆ అమౌంట్ కి వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మన ఇండియన్స్ అంటే ఏంటి? ఇండియన్స్ అంటే గ్లోబల్ మార్కెట్ లో మనం అంతా కొంచెం కష్టపడే మైండ్ సెట్. ఈవెన్ అమెరికాలో ఎన్ఆర్ఎస్ కూడా చాలా కష్టపడతారని చెప్పి ఇండియన్స్ కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇండియాని ఒక సిస్టమేటిక్ గా టార్గెట్ చేయడానికి బెట్టింగ్ యాప్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ రోజు ఏంటి ఫ్రెండ్స్, నాకు అర్థం కాదు. ఏదో గేమ్ ఉంటుంది, ఇది ట్రైన్ వెళ్తుందంట, లేదంటే 50 రూపాయలకి వెళ్తుంది, డౌన్ వెళ్తుంది, రకరకాల బెట్టింగ్ యాప్స్. సో నేను ట్రెండ్ చూస్తా ఉన్నాను, ఎందుకంటే నేను డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి. ఎస్పెషల్లీ చూస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు అడిగే అమౌంట్ అసలు మామూలుగా ఒక బ్రాండ్ ప్రమోట్ చేయాలి, మనం వెళ్ళి అడుగుతున్నాం, ఒక 25,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, వాళ్ళకి నథింగ్, నాకు ఆ అమౌంట్ నాకు వర్కౌట్ కాదని చెప్పేస్తున్నారు. వాళ్ళకి ఈజీ మనీకి అలవాటు పడ్డారు కదా. యూత్ అంతా ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయి కష్టపడి పనిచేయడం మానేస్తున్నారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మార్కెట్ ఎలా అయిపోయిందంటే, ఈ రోజు మార్కెట్ లో 10,000 to 20,000 రూపీస్ వర్త్ ఆఫ్ జాబ్ ఉంది, ఓపెనింగ్ ఉందంటే కనుక ఎవరు అప్లై చేయట్లేదు, ఎవరు ఎలక్షన్ కూడా వెళ్ళట్లేదు. అందరికి ఏం కావాలంటే ఓవర్ నైట్ నా స్టార్టింగ్ ప్యాకేజ్ 6 lakhs కావాలి, 7 lakhs కావాలి, 8 lakhs ప్యాకేజ్ కావాలి. ఇదంతా ఈ మైండ్ సెట్ రావడం కారణం ఏంటి? బెట్టింగ్ యాప్స్ అంటే ఈజీ మనీ మైండ్ సెట్ ని వీళ్ళంతా పెంచేస్తున్నారు. ఏంటి ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్సే కాదు, దాన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా టెర్రరిస్టుల కంటే దారుణం.